డేంజర్ బెల్స్ 12 నెలల్లో 30 కోట్ల చిన్నారులకు లైంగిక వేధింపులు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులపై ఆన్లైన్ వేదికగా లైంగిక వేధింపులు పెరుగుతున్నాయనే చర్చ నిత్యం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అది భారీ స్థాయిలో ఉందని చెబుతుంది తాజాగా అధ్యయనం. ఇందులో భాగంగా గడిచిన 12 నెలల్లో సుమారు 30 కోట్ల మంది పిల్లలు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని అంటున్నారు. అవును, గత 12 నెలల్లో 300 మిలియన్ల కంటే ఎక్కువ మంది చిన్నారులు ఆన్లైన్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఇదే సమయంలో ప్రతి 8 మంది చిన్నారులు ఒకరు వీటి బారిన పడుతున్నారని తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని కూడా అంటున్నారు. అని అధ్యయనం చేసిన యూనివర్సిటీ చైల్డ్ లైట్ గ్లోబల్ చైల్డ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ తెలిపింది. నివేదిక ప్రకారం లైంగిక చర్యల కోసం పెద్దలు, ఇతర యువకుల నుంచి అభ్యర్థనలు వంటి కేసులు కూడా ఇదే సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో వారి పర్సనల్ ఫోటోలను సీక్రెట్ గా ఉంచడానికి డబ్బులు డిమాండ్ చేయడం ఒక ఎత్తు అయితే, దానికి అనుగుణంగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమస్యకు ఆ దేశం, ఈ ప్రాంతం అనే తారతమ్యం ఏమీ లేవు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. అయితే ఈ విషయంలో యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేకించి అధిక ప్రమాదకర ప్రాంతం అని పరిశోధనలు సూచిస్తున్నాయని చెబుతున్నారు. అక్కడ ఉన్న 9 మంది పురుషులలో ఒకరు ఏదో ఒక సమస్యలను పిల్లలపై ఆన్లైన్ నేరాన్ని అంగీకరించారట. పశ్చిమ ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని క్రిమినల్ ముఠాలు ఆన్లైన్ లో సెక్స్ టార్షన్ స్కామ్లలో బ్రిటిష్ యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని యూకే పోలీసులు గత నెలలో హెచ్చరించిన తర్వాత ఈ నివేదిక రావడం గమనార్హం. ప్రభుత్వేతర సంస్థలు పోలీసుల ప్రకారం ప్రత్యేకించి యుక్త వయసులోని అబ్బాయిలపై ఈ తరహా కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని అంటున్నారు.